హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే సీమ వంకాయ అండి, బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. ఆ సీమ వంకాయతో మజ్జిగ పులుసు అండి. సమ్మర్లో ఇలా బటర్ మిల్క్ మజ్జిగతో చేసుకున్న పదార్థాలు తీసుకుంటే చాలా మంచిది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సీమ వంకాయ అండి, చెప్పాను కదా, బ్రింజాల్, బెంగళూరు బ్రింజాల్ అని కూడా అంటారు. దీనికి పీల్ మొత్తం రిమూవ్ చేసుకొని మనకి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే మజ్జిగ పులుసులోకి ముక్కలు బాగుంటాయి. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని అవి మునిగేంత లెవెల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి ఈ ఒప్పులు అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి, అందరు ఇష్టంగా తింటారు. అవి కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, రుచికి సరిపడా కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మనకి ఫ్లేవర్ని కూడా ఇస్తుందండి ఈ కొత్తిమీర, రంగునే కాదు. చిటికెడంత పసుపు. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఫైన్గా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాంటి కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి పుల్లటి పెరుగుని, ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే పుల్లటి మజ్జిగనైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది మరీ థిక్గా ఉండకూడదండి, పలుచగా ఉండాలి. కాబట్టి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ సీమ వంకాయలు బాగా కుక్ అయిపోయాయి. వీటిని తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనెని యాడ్ చేసుకోవాలి. ఈ నూనె బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆ సీమ వంకాయ, బెంగళూరు బ్రింజాల్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. ఈ సీమ వంకాయతో తాలింపు, సాంబార్ అన్నీ కూడా తయారు చేసేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్సీకి పట్టుకొని మజ్జిగలో కలిపి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. మనకి అందులో ఉన్న పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా ఉప్పులకి పట్టుకోవాలి కదండి. కాబట్టి కాసేపు ఉడకనిద్దాం. చూస్తున్నారు కదండి, మనకి ఇది బాగా ఉడకడం స్టార్ట్ అయింది అండ్ బాగా థిక్గా కూడా తయారైపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ సీమ వంకాయ మజ్జిగ పులుసు తయారైపోయిందండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.